పరిస్థితులు రాజకీయ సంక్షోభం దిశగా మారుతున్నాయి. నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధంతో యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. యువత ఆందోళనతో దిగొచ్చిన ప్రభుత్వం నిషేధం ఎత్తివేసింది. ఆందోళనల తర్వాత మంత్రులు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. దీంతో రాజకీయ సంక్షోభంలో ఇరుక్కున్న ప్రధాని కేపీ ఓలీ దుబాయ్ వెళ్లేందుకు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా పరిస్థితి చేయి దాటిపోయిందని గ్రహించిన ప్రభుత్వం చివరికి సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేసినట్లు దేశవ్యాప్తంగా నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అనేక చోట్ల ప్రభుత్వం సైన్యాన్ని మోహరించి కర్ఫ్యూ విధించింది. దీంతో నేపాల్లోని భారతీయులకు భారత విదేశాంగ శాఖ అడ్వైజరీ జారీ చేసింది. ఈ ఆందోళనలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో నేపాల్లో అప్రమత్తంగా ఉండాలని, ఇక్కడ అధికారులు ఇచ్చిన ఆదేశాలను పాటించాలని భారత పౌరులకు సూచించింది. నేపాల్లో పరిస్థితులు రాజకీయ సంక్షోభం దిశగా మారుతున్నాయి. నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధంతో యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. యువత ఆందోళనతో దిగొచ్చిన ప్రభుత్వం నిషేధం ఎత్తివేసింది. ఆందోళనల తర్వాత మంత్రులు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. దీంతో రాజకీయ సంక్షోభంలో ఇరుక్కున్న ప్రధాని కేపీ ఓలీ దుబాయ్ వెళ్లేందుకు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. आदरणीय दाजुभाइ तथा दिदीबहिनीहरू, अनावश्यक हरकत एग्रेसिभ हुने काम नगर्नुहोला। किन भन्दा प्रहरी प्रशासन अनुसार कर्मचारी भइसकेको కాగా పరిస్థితి చేయి దాటిపోయిందని గ్రహించిన ప్రభుత్వం చివరికి సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ దేశవ్యాప్తంగా నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అనేక చోట్ల ప్రభుత్వం సైన్యాన్ని మోహరించి కర్ఫ్యూ విధించింది. దీంతో నేపాల్లోని భారతీయులకు భారత విదేశాంగ శాఖ అడ్వైజరీ జారీ చేసింది. ఈ ఆందోళనలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో నేపాల్లో అప్రమత్తంగా ఉండాలని, అక్కడి అధికారులు ఇచ్చిన ఆదేశాలను పాటించాలని భారత పౌరులకు సూచించింది. అఖిలపక్ష సమావేశానికి నేపాల్ ప్రధాని కేపీ ఓలీ పిలుపునిచ్చారు. ఇవాళ కూడా నేపాల్ ప్రధాని రాజీనామా చేయాలని దేశంలో పలుచోట్ల భారీగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. అధ్యక్ష భవనంలోకి ఆందోళనకారులు చొరబడ్డారు. మాజీ ప్రధాని, మంత్రుల ఇళ్లపైన దాడులు జరిగాయి. నేతల ఇళ్ల ముట్టడికి యత్నించగా నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగం, లాఠీచార్జ్ చేశారు. నేపాల్లో అల్లర్ల నేపథ్యంలో ఇప్పటికే 3 మంత్రులు రాజీనామా చేశారు. మరోవైపు దుబాయ్ వెళ్లేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. नेता